రైతు సోదరులకు విజ్ఞప్తి. మరి ముఖ్యంగా ఇది బ్లాక్ గ్రౌండ్ ఇది అంటే ఏప్రిల్ 15వ తారీఖుని చల్లటం అనేది జరిగింది. ఏప్రిల్ 15 అంటే ఏప్రిల్, మే, జూన్. జూన్ 15కి 2 నెలలు అయిందన్నమాట. 2 నెలల 2 రోజులు అవుతుంది. ఇక ఆ టైప్లో ఉంది చేనంతా కూడా. ఏం చేద్దానంటే ఇంకొక 10 రోజులు అయితే చేతికి రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే దిగుబడి అయితే ఇంచుమించు ఇది ఎకరాకు వచ్చి 3 క్వింటాల దాకా అవ్వచ్చు. కానీ మరి ఇది మరి ముఖ్యంగా రొట్ట అలాగా చెట్టు ఎందుకు తయారైందంటే వర్ష ప్రభావం ఎక్కువైపోయింది. వర్షాలు విత్తిన కాడి నుంచి కూడా వర్షాలే కనుక ఈ మొక్క అనేది భయంకరంగా తయారైపోయింది. రొట్ట అనేది భయంకరంగా తయారైపోయింది. అయితే పారున్న 2 గంటలు దివ్యంగా అవుతుంది. కానీ యాక్చువల్గా ఏంటంటే ఈ బ్లాక్ గ్రౌండ్ అనేది చాలా బాగుంది. మినిమం అనేది చాలా బాగుందన్నమాట. కానీ పెట్టుబడి తక్కువ, రాబడి కూడా బాగుంటుంది. పెట్టుబడి పెద్ద ఏముండదు. 2-3 సార్లు స్ప్రే చేసుకుంటే ఇది పురుగు పుట్ర చచ్చిపోయి మంచి బాగా రావడానికి అవకాశం. పూత బాగుంది, పిండి బాగుంది, అలాగే కాయ కూడా బాగుంది. ఒక 10 రోజులు, కరెక్ట్గా 10 రోజులు అయితే మనకు చేతికి వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.